వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆలు మకానా కర్రీ చేస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. దానికి కావాల్సినవి మకాని, ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, బంగాళదుంప, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, కరివేపాకు, కొత్తిమీర. పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ వేడయ్యాక అందులో మనం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా వేగాలండి, బాగా నూనెలో బాగా వేగాలి. మనం ఏ కర్రీకైనా సరే ఆయిల్లో ఉల్లిపాయలు బాగా వేగాలండి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగాలండి. పచ్చిమిరపకాయలు బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా వేగాలి. కరివేపాకు కూడా వేగాక టమాటా ముక్కలు వేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా కలుపుకొని చక్కగా వేగాక మూత పెట్టాలి. మూత పెట్టి ఒక నిమిషం అయ్యాక మూత తీసి ఇలా కలపాలండి. టమాటాలు చక్కగా ఇలా మగ్గిపోయినాయి చూడండి, ఇలా చక్కగా మగ్గిపోయినాయి. ఇలా బాగా మగ్గంగానే బంగాళదుంపలు వేసుకోవాలండి. ఈ బంగాళదుంపలు కూడా వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా ఇలా కలిపి మూత పెట్టి ఒక నిమిషం అయ్యాక మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్లో ఇవన్నీ అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యాక బంగాళదుంప ఉడికిందో లేదో చూసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు వేసాక కలపాలండి. తర్వాత కారం, ఈ కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఈ కారం పసుపు అంతా ఈ కూరకు పట్టేటట్టు అంతా కలుపుకోవాలి. దేంట్లోకైనా బాగుంటుందండి, చపాతీలోకైనా, రైస్లోకైనా, దోశల్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. పూరీల్లోకైనా చాలా బాగుంటుందండి. అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసుకున్న గసగసాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ అంత ఈ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగాలండి. ఈ కూరలో ఈ పచ్చివాసన పోయేదాకా ఇదంతా ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక కొంచెం ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర పొడి కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి, ఈ మసాలా అంతా దీనికి పట్టాలండి. బంగాళదుంప దీనికి అంతా ఈ మసాలాలు గ్రేవీ అంతా వాటికి పట్టాలి. బాగా ఇలా వేగాక మూత పెట్టి ఒక నిమిషం ఉంచి తీయాలండి. ఈ మసాలాలన్నీ ఈ ఆలుకి, టమాటాకి చక్కగా పట్టినాయండి. ఇలా నూనె పైకి తేలుతుంది. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం ఎక్కడ లేకోకుండా మొత్తం అంతా శుభ్రంగా కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. బంగాళదుంప ఉడకాలి కనుక కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని మనం ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో చెక్ చేసుకోవాలండి. ఉప్పు, కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. మాకైతే అన్నీ సరిపోయినాయి. ఇలా అన్నీ కలిపేసుకొని మూత పెట్టాలండి. ఈ మకానీ కూడా చాలా మంచిదండి. ఇలా మూత తీసి ఒక నిమిషం అయ్యాక మూత తీసి ఇలా కలపాలండి. కలిపి బంగాళదుంప ఉడికిందో లేదో చూసుకొని ఎసరికత్త దగ్గరికి కొంచెం అయ్యాక బంగాళదుంప ఉడికిపోతే అప్పుడు ఈ మకానీ వేసేసుకుంటామేనండి. అందులో ఈ మకానీ వేసేసుకుంటే ఒక నిమిషానికి ఈ మకానీకి ఇదంతా పట్టేస్తుందండి. మసాలా ఫ్లేవర్ అంతా పట్టేసేస్తుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని చివరిగా తీసి ఇలా అయిపోద్దండి చక్కగా. ఇలా అయిపోయంగానే ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. అది మేము ఇంట్లో తయారు చేసిన గరం మసాలానేనండి. మీకు ఆ వీడియో పెట్టామండి. ఈ గరం మసాలా చివరిగా వేసుకొని ఆ గరం మసాలా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, ఆలు మకానీ కర్రీ రెడీ అండి. ఇది దేంట్లోకైనా సెట్ అయిద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.